అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అబ్దుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెనక చూస్తున్నది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్కి కొత్తగా స్టార్ట్ చేసినటువంటి వందే భారత్ ట్రైను. నిన్న ఏప్రిల్ 8వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. నిన్న ఇది తిరుపతికి చేరుకుంది. ఈరోజు ఏప్రిల్ 9. ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి సికింద్రాబాద్కి అయితే వెళ్ళబోతుంది. ఇదే ఆ వందే భారత్ ట్రైను. సో ఇప్పుడైతే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన తిరుపతిలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. సో ఈ ట్రైన్లో అయితే నేను కూడా ఇప్పుడు జర్నీ చేయబోతున్నాను సికింద్రాబాద్కి. మీరు కూడా నాతో పాటు రండి. ఈ జర్నీ ఎలా ఉంటుంది, ఈ ట్రైన్ డీటెయిల్స్ ఏంటి అనేటివన్నీ చూద్దాము. సో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వందే భారత్ ట్రైన్లు అనేటివి మొత్తం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మన ఇండియాలోనే ఫస్టెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. ఈ ట్రైన్కి ఇప్పుడు మన ఇండియాలో చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఆల్రెడీ మనకు 17 ట్రైన్లు 17 రూట్లలో లాంచ్ చేశారు. అన్ని దగ్గరలో మంచి స్పందన అయితే వస్తుంది. అలాగే మన ఏపీ అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఇది 2వ ట్రైను. సో ఇప్పటికే మనకు మొత్తం 18 ట్రైన్లు వందే భారత్ ట్రైన్లు ఉన్నాయి ఇండియాలో. ఇంకా ఒక 20 ట్రైన్లు అయితే లాంచ్ చేయబోతున్నారంట. అంటే మనకు ఆ రేటు టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పినా కూడా సరే దీనికి ఇంత ఆదరణ అయితే లభిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము ఈ ట్రైన్కి ఎంత క్రేజ్ ఉంది అనేసి. అందుకనేసి మనకి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ట్రైన్స్ని అయితే రెడీ చేస్తుంది. మెయిన్గా ఈ ట్రైన్స్లో మనం చెప్పుకోవాల్సింది ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనం ఇక్కడి నుంచి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళడం కోసం జనరల్ ట్రైన్స్లో వెళ్తే మనకు 12 గంటల నుంచి 12:30 గంట పడుతుంది. కానీ ఈ ట్రైన్లో మనము కేవలం 8 గంటల్లో అయితే వెళ్ళొచ్చు అనమాట. సో గంటకు మనకు 160 కిలోమీటర్ల ఫాస్ట్తో ఈ ట్రైన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ట్రైన్కి ఆ ఫాస్ట్తో పాటు దీన్ని మోడల్ కనుక చూసుకున్నట్లయితే బయట విదేశాల్లో ఉన్నటువంటి ట్రైన్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనకు ఈ ట్రైన్ని మోడల్ని రెడీ చేయడం జరిగిందనమాట. ఇది పూర్తిగా మనకు స్వదేశీ పరిజ్ఞానం, అంటే మన ఇండియన్లో ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని రెడీ చేయడం జరిగింది. సో దీనివల్ల దీనికి మంచి ఆదరణ అయితే లభిస్తుందని చెప్పొచ్చు. మరి ఇటువంటి ట్రైన్లో ఇప్పుడు మనం ప్రయాణం అయితే చేయబోతున్నాము. ట్రైన్ లోపలికి ఎక్కి చూద్దాము ట్రైన్ ఎలా ఉంది అనేసి. ట్రైన్లో ఉన్నటువంటి మిగిలిన విశేషాలు నేను మీకు జర్నీలో చెప్తాను. ముందు ట్రైన్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వందే భారత్ ట్రైన్ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా ఉందని. ఇంటీరియర్ మాత్రం అదరగొట్టారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. లోపల మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వేసినటువంటి ఈ వందే భారత్ ట్రైన్లో మొత్తం 8 కోచ్లు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. దీని రేట్ కనుక చూసుకున్నట్లయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి 3080 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇందులో మనకు మీల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది వద్దు అనుకుంటే మీకు ఒక 350 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. సో ఇక ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనం కూర్చునే ఈ చైర్ ఏదైతే ఉందో ఇది చాలా సూపర్గా డిజైన్ చేశారు. ఇందులో మనము కూర్చొని ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే ల్యాప్టాప్ లాంటివి పెట్టుకోవడానికి ట్రే అయితే అడిషనల్గా ఇచ్చారు. అలాగే మనకు మీల్స్ అవి సర్వ్ చేస్తారు కదా, అది కూడా దీనిపైన కూర్చొని మనము హ్యాపీగా భోంచేయచ్చు. దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ మనకు చైర్ ఏదైతే ఉంటుందో ఆ చైర్లోనే మడిచి పెట్టేసేయచ్చు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు ఇందులో ఫుట్ రెస్ట్ పెట్టుకోవడం కోసం ముందర ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. దీన్ని ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయాలని కూడా క్లోజ్ అయితే చేసేయచ్చు. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటి అంటే మనం కూర్చున్న కుర్చీలు ఏవైతే ఉంటాయో 2 జాయింట్గా ఉంటాయి. ఆ 2 కుర్చీలని మనము ఎటువైపు కావాలన్నా అటువైపు 360 డిగ్రీస్లో అయితే రొటేట్ చేసుకోవచ్చు. ఆ అవకాశం అయితే మనకు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఉన్నటువంటి కుర్చీలకి అయితే ఉంటుంది. అలాగే ఛార్జింగ్ పోర్ట్ కూడా దీంట్లో మనకు సపరేట్గా ఉంటుందన్నమాట. అలాగే మనము ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఉన్నటువంటి కుర్చీలని
రొటేట్ చేసుకోవడం ఎలా అంటే మనకు పక్కనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కింద ఒక నాబ్ ఉంటుంది, దాన్ని నొక్కి పట్టుకొని దీన్ని 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకొని మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు విండో సైడ్ తిప్పుకునే చైర్ని ఆ విండో సైడ్ నుంచి బయట ఉన్నటువంటి ఆ సీనరీ మొత్తం చూస్తూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. ఇది ఎగ్జిక్యూటివ్ కార్లో మాత్రమే మనకు ఉంటుంది. అలాగే మనకు ట్రైన్లో వైఫై కూడా ఉంటుంది, కానీ దీంట్లో మనకు ఆల్రెడీ కొంత కంటెంట్ అనేది వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టారు, దాన్ని మాత్రమే చూడగలము. అలాగే మనకు ఈ వందే భారత్ ట్రైన్లో వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ అనేది చాలా యూజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఈ లైట్ అనేది జస్ట్ అలా ఆన్ ఆఫ్ అనేది టచ్ చేస్తే చాలు ఆన్ అండ్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇంకా చాలా టెక్నాలజీ యూజ్ చేశారు ఈ ట్రైన్లో. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి పైలట్తో మాట్లాడడం కోసం డైరెక్ట్గా ఇటువంటి ఒక మైక్ అనేది ఇక్కడ సెట్ చేసి పెట్టారనమాట. డైరెక్ట్గా పైలట్తో వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా అయినప్పుడు మాట్లాడడం కోసం పెట్టారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ప్రతి బోగిలో పెట్టారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే అవసరమైతే ఎమర్జెన్సీ యూజ్ చేయాలనో అవన్నీ కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా యూజ్ చేసి పెట్టడం జరిగింది. సో అలాగే ఈ ట్రైన్లో ఉన్నటువంటి మెయిన్ డోర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఆ విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి బయలుదేరడం కోసము ట్రైన్ అయితే సిద్ధంగా ఉంది. ఇది ఇనాగ్రల్ రన్ అనమాట. దీన్ని ప్రారంభించడం కోసము చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఇక్కడికి చేరుకున్నారు. సో ఇప్పుడు మనకు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇక్కడికి బయలుదేరి 11:30 గంటలకు అయితే సికింద్రాబాద్కి ట్రైన్ వెళ్ళబోతుంది. సో ఇప్పుడైతే మనము ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో జర్నీలో మిగిలిన విశేషాలు మాట్లాడుకుందాము. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం చూస్తున్నది ఇది వచ్చేసి చైర్ కార్ అనమాట. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చూసాము, ఇది వచ్చి చైర్ కారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సీటింగ్లోనే మనకు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ చైర్స్ వచ్చేసి 360 డిగ్రీస్లో రొటేట్ అవ్వవు. అలాగే మనకు ఫుడ్ ట్రే అనేది సపరేట్గా ఉండదు, డైరెక్ట్గా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ముందర ఉన్నటువంటి చైర్లో. దానిపైన మనం దాన్ని పెట్టుకొని భోజనం చేయాలన్నా ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మిగిలిందంతా ఒకటేలాగా ఉంటుంది అనమాట. సెంట్రలైజ్ ఏసీడీ ఉంటుంది. ఇందులో మనం రేట్ చూసుకున్నట్లయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి 1650 1650 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మీల్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది వద్దు అనుకుంటే మీకు 350 రూపీస్ అనేది మీకు తగ్గుతుందనమాట. సో ఇంకా మనం ఈ వందే భారత్ ట్రైన్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది టాయిలెట్స్ గురించి. ఈ టాయిలెట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము మన ఇండియన్ రైల్వేస్లో ఉన్నటువంటి ట్రైన్స్లో కనుక టాయిలెట్స్ చూస్తే ఇంకొకసారి ఆ ట్రైన్లో ప్రయాణం చేయకూడదు అనుకుంటాం. కానీ ఇందులో ఉన్నటువంటి బాత్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. అలాగే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే మనకు ఇందులో చాలా న్యూ మోడల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని రెడీ చేయడం జరిగింది. సో బాత్రూమ్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. ప్రతి కోచ్కి మనకు 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇండియన్ స్టైల్ ఉంటుంది, రెండోది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది. 2 మనకు నీట్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇండియన్ స్టైలు, ఇంకోటి వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్. ఇది జస్ట్ మనం ఇక్కడ దాన్ని టచ్ చేసే చాలు ఈ బాత్రూము టాయిలెట్స్ అవి ఓపెన్ అవుతాయి. అలాగే లోపల చూసుకున్నట్లయితే లోపల కూడా మనకు సేమ్ ఇండియన్ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో వెస్ట్రన్ స్టైల్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ కమోడ్ మాత్రం మనకు డిఫరెంట్ ఉంటుంది. మిగిలిన లోపల మాత్రం చాలా నీట్గా డిజైన్ చేశారు. అంతా చాలా బాగుంది. సో మన ఇండియన్ రైల్వేస్లోనే ఇటువంటి టాయిలెట్స్ ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఆ విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారు. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పచ్చు. సో ఇంకా మనకు సాయంత్రం 4:30కి మనకు స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ బాటిల్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు. వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇచ్చారు రెండోది కూడా. సో మనకు స్నాక్స్లో ఏమేమి ఇచ్చారంటే మనకు వచ్చేసి ఒక చిక్కీ అనేది ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు
టొమాటో కెచప్ ఒకటి ఇవ్వడం జరిగింది, అలాగే ఆలు భుజియా ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అనమాట. మనం టీ మిక్స్ చేసుకోవాలి అనుకున్నట్టుగా అయితే ఈ యొక్క టీ పౌడర్ని మిల్క్ పౌడర్ని మిక్స్ చేసి టీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఒక కప్ ఇచ్చారు, అందులో మనం హాట్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది, దాంతో టీ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి శానిటైజర్ అనమాట, ఇది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీంతోపాటు మనకు ఒక మ్యాంగో డ్రింకు ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇందులో మసాలా వడలు ఇందులో ఇచ్చింది. కొంతమందికి ఇవి ఇచ్చారు, కొంతమందికి ఇంకా వేరేది కూడా ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి కవర్లో మనకు మసాలా వడలు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు మొత్తం 4 స్టాపింగ్లు వస్తాయి. అందులో ఫస్ట్ది నెల్లూరులో ట్రైన్ ఒక 2 నిమిషాలు అవుతుంది. ఇక్కడ వచ్చేసి జనాలు ఏ విధంగా వచ్చారు చూడండి, ట్రైన్ చూడడం కోసం. ట్రైన్ చూసి ఇక్కడ ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని అయితే వెళ్తున్నారు. సో నెల్లూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఒంగోలు, గుంటూరు, తర్వాత వచ్చేసి నల్గొండ, ఈ 4 ప్లేసెస్లో అయితే మనకు ఈ ట్రైన్ వందే భారత్ ట్రైన్ అనేది స్టాపింగ్ ఉంటుంది. వీటిల్లో మనకు గుంటూరులో మాత్రం కొంతసేపు ఎక్కువసేపు నిలబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు ట్రైన్ పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్యూటీ చేంజ్ అవుతారన్నమాట. అందుకనేసి కొద్దిసేపు ఎక్కువసేపు అయితే నిలబడుతుంది. సో వందే భారత్ ట్రైన్ బాగుంది, ఒక్కసారన్నా జర్నీ చేయాలి, కానీ ట్రైన్ రేట్స్ చూసుకుంటే ఎక్కువ ఉన్నాయి అనేసి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా. అదేంటి అంటే మీరు కొద్ది దూరం తిరుపతి నుంచి నెల్లూరు నుంచి గుంటూరు కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎక్కండి. జస్ట్ మీకు 430 రూపీస్ అలా పడుతుంది ఛార్జెస్ వితౌట్ మీల్స్. ఒక్కసారన్న ట్రైన్ ఎక్కాలి అనుకునే వాళ్ళకైతే ఈ యొక్క ఐడియా అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ట్రైన్కి టికెట్స్ కావాలంటే ఐఆర్సిటీసీ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలని ఒక వీడియో ఆల్రెడీ చేశాను, అది చూడండి. సో ఇప్పుడైతే మనకు నైట్ 8:30 అయింది. ఇప్పుడైతే మనకు మీల్స్ సర్వీస్ చేశారు. మీల్స్లో మనకు ఏమేమి ఇస్తారంటే, మీరు వెజ్ తీసుకున్నట్లయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్కి మనకు ఒక వైట్ రైసు, అలాగే ఒక నాన్ వెజ్ కర్రీ, అలాగే మనకు పప్పు, అలాగే సాంబార్ అంటే సాంబార్ వచ్చేసి మనకు వెజిటేరియన్కి అయితే ఇస్తారు, నాన్ వెజ్కి వచ్చేసి ఓన్లీ పప్పు మాత్రమే ఇస్తారు. అలాగే దీంతోపాటు మనకు ఒక స్వీట్ ఏదన్నా ఇస్తారనమాట, స్వీటు. అలాగే మనకు చపాతీ కూడా ఇస్తారు, చపాతీ కూడా ఇవ్వడం జరిగింది. సో స్వీట్ ఇస్తారు. మీకు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ మీరు తీసుకోవచ్చు, వెజ్ అయితే వెజ్ తీసుకోవచ్చు. రేట్ అయితే ఒకటే ఉంటుంది. వెజ్కి వచ్చేసి ఒక కర్రీ ఎక్స్ట్రా ఉంటుంది, నాన్ వెజ్కి ఒక నాన్ వెజ్ కర్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సర్వీస్ చేసిన ఫుడ్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా చాలా బాగుంది. ఈవినింగ్ ఇచ్చిన స్నాక్స్ కానివ్వండి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ డిన్నర్ కానివ్వండి, రెండు చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఇప్పుడైతే మనకు ట్రైను నల్గొండకు చేరుకునింది. టైం వచ్చేసి 10:05 అయితే అయింది. సో నెక్స్ట్ మనం సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా దిగిపోవడానికి సిద్ధమైతే అవుతున్నారు. నేను కూడా ఇక్కడ నుంచి దిగేసి ఇంకా కింద దిగి సికింద్రాబాద్కి అయితే స్టేషన్లో అడుగు పెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూస్తున్నారు, మన వందే భారత్ ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకుంది. తిరుపతిలో మధ్యాహ్నం మనకు స్టార్ట్ అయింది వచ్చేసి 3:15 స్టార్ట్ అయింది. ఇప్పుడైతే కరెక్ట్గా 11:30 అవుతుంది టైము. ఈ టైంకి కరెక్ట్గా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. సో ఈ ట్రైన్లోనే నేనైతే ఇప్పుడు ఇక్కడికి సికింద్రాబాద్కి రావడం జరిగింది. సో ట్రైన్ జర్నీ ఎలా ఉందంటే మాత్రం సూపర్గా ఉందని చెప్పచ్చు. ట్రైన్ జర్నీ మాత్రం వన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే, ఆ విధంగా అయితే ఉంది ట్రైన్ జర్నీ. ట్రైన్ లోపల ఉన్నటువంటి విశేషాలన్నీ నేను మీకు చూపించాను, ఏ విధంగా ఉందో చూసారు కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ వందే భారత్ ట్రైన్లో అయితే కొంచెం దూరం ఉన్న ప్రయాణం చేయండి, మీకైతే నచ్చుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వందే భారత్ ట్రైన్లో జర్నీ ఎలా ఉండింది అనేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.